హాయ్ అండి, ఇవాళ మనం క్యారెట్ హల్వా చేయబోతున్నాం. అది ఎలా తయారు చేయాలో దాని తయారీ విధానం ఏందో నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాన్ని హీట్ ఎక్కనివ్వాలి. అది హీట్ ఎక్కే వరకు ముందుగా మనము క్యారెట్లని తురిమి పెట్టుకోవాలండి. తురిమి పెట్టుకున్న క్యారెట్లని ప్యాన్లో కాస్త నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్స్ అంత నెయ్యి వేసుకోవాలండి. మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్లని ఇందులో వేసుకోవాలండి. ఇలా వేసుకొని చూసారు కదండి, ఈ విధంగా క్యారెట్ని వేయించుకున్న తర్వాత 1 కప్పు షుగర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలపాలండి. ఇది షుగర్ మెల్ట్ అయిపోయి క్యారెట్ అనేది పల్చగా పడుతుందండి. దాన్ని మొత్తం బాగా కలుపుతూ ఉండి దాన్ని మొత్తం దగ్గరగా అయ్యే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఈ విధంగా దగ్గర అయిన తర్వాత 1 కప్పు పాలని పోసుకోవాలండి. వేసుకొని కలుపుతూ ఉండాలి. దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి. 2 నిమిషాల దాకా ఇలాగే కలుపుతూ ఉండాలి. ఇది దగ్గర పడుతుంది కదండి, ఇందులో మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర మిల్క్ పౌడర్ లేదనుకోండి, మరొక కప్పు పాలని దీంట్లో యాడ్ చేసుకోండి. మన దగ్గర కోవా కూడా ఉంటే ఇట్లా అది కూడా యాడ్ చేసుకోండి. అది లేకపోతే మిల్క్ పౌడర్ యాడ్. చూసారు కదండి, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆపేసేయాలండి. మీకు వేడి వేడి టేస్టీ గాజర్ హల్వా రెడీ.